కార్తీక్ ఈ రోజు అన్ని నీ ఫేవరెట్ డిషెస్. నీ ఫేవరెట్ ఆంధ్ర పప్పుచారు, నీ ఫేవరెట్ మైసూర్ రసం చూడు. అండ్ వన్ మోర్ థింగ్, నీకు చాలా ఇష్టమైన పన్నీర్ బటర్ మసాలా. సారీరా, నేను వెళ్ళి అక్కడ అలా మాట్లాడి ఉండకూడదు. నీ ఆరోగ్యం పాడవుతుందనే అలా మాట్లాడాను. నీకేమైనా అయితే నేను తట్టుకోలేనని నీకు తెలుసు కదరా. సారీరా. నా ఆరోగ్యం పాడవకూడదని అలా చేసావక్క? నేను అక్కడికి వెళ్ళడం నీకు ఇష్టం లేక నువ్వు అలా చేసావని నేను తప్పుగా అనుకున్నానక్క. చచ్చా, నేనెందుకు అలా అనుకుంటా చెప్పు. సారీ అక్క. ఇట్స్ ఓకే. ఈ రోజు రాత్రికి నేను నీ వంటే తింటాను. థ్యాంక్స్. గో రిలాక్స్. బాగుందమ్మా మాలిని, చాలా బాగుంది. వాడిని తిట్టమంటే వాడినే నువ్వు సారీ అడుగుతున్నావా? ఏంటంటే చిన్నతనంలో వాడిని ఒకసారి తిట్టినప్పుడు వాడికి ఫిట్స్ వచ్చాయన్న కారణంతో డూడు బసంలో వాడు ఏమన్నా తలాడిస్తావు. ఇలా చూడు, రాను రాను వాడు సుబ్రహ్మణ్యం గారికి దగ్గర అవుతున్నాడు. నా మాట విని వెంటనే వాడికి పెళ్లి చేసి పారేస్తే ఆ పెళ్ళాం కొంగు పట్టుకు తిరగడానికే వాడి టైం సరిపోతుంది. ఆ సుబ్రహ్మణ్యం గారిని వీడిని వేరు చేయాలంటే ఇంతకు మించి మనకి వేరే ఉపాయం లేదు. ఇదిగోనమ్మా, పేరు శ్వేత, ఎస్విఎస్ మూర్తి గారు ఒక్కగానొక కూతురు. ఢిల్లీలో ఉంటున్నారు. మన స్టేటస్కి సరిగ్గా సరిపోతారు. కార్తీక్ ఫోటో చూసి అబ్బాయి నచ్చాడని చెప్పారు. నీ సమాధానం కోసం వెయిటింగ్. అమ్మాయి అందంగా ఉంది. మన స్టేటస్ కి ఈక్వల్ అయిన వాళ్ళు అంటున్నారు. ఇంకో 2 రోజుల్లో మీటింగ్ అరేంజ్ చేయండి. నేనేదో మాట వరుస కంటే నిజంగానే నా మొహన్ కొడతావా? ఎందుకు బండి దగ్గర నుంచి అడవుడిగా తీసుకొచ్చావు? ఒక అందమైన అమ్మాయిని చూసాను. అయ్యో అమ్మాయా? రేయ్, ఎందుకు అలా దాక్కుంటా? యామని తప్ప ఇంకెవరిని చూడను. రే పిల్ల నీకు కాదరా, నాకు. హాయ్, నీకా? అవును. ఎక్కడ? ఇక్కడే నుంచుంది కానీ కనిపించట్లేదు. చూద్దాంరా. ఎక్కడికి? నేను ఎక్కడికి రాను, నువ్వు పో. నువ్వు చెప్పు దెబ్బలు తిన్నాక అప్పుడు వస్తాను. నువ్వు ఎస్కేప్ అవుతున్నావా? సర్లే ఉండు, వస్తా. సార్, ఈ కారులో వచ్చిన అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది సార్? తను ఇక్కడ లేదురా. ఎటెళ్ళిందిరా? తెలీదట. ఏంటి? నా ఫ్రెండ్. వస్తాను. రే సుబ్రహ్మణ్యం, చెప్పు. నాకు అమ్మాయి బాగా నచ్చిందిరా. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. అవునా? నీకు బాగా నచ్చిందా? అవును. ఆ సిగ్గు చూడు. ఓకే, ఐ కార్తీక్. అది ఇంగ్లీష్ నీకు అర్థం కాదు. కమింగ్. ఓకే, వాడికో అమ్మాయి నచ్చింది, నాకు అమ్మాయి నచ్చింది. ఇద్దరు పెళ్ళిళ్ళు ఒకే మండపంలో చేసుకుందాం. ఓకే. ఏయ్, కారు వెనక్కి. ఏయా ఏంటి? ముందు మర్యాదగా మాట్లాడండి, లేదా అటువైపు దిగండి. ఏయ్, నేనెవరో తెలుసా? వెళ్ళి రేషన్ ఆఫీసులో అడుగు. సెక్యూరిటీ మేడం, ఆ బండిని దూరంగా పెట్టించు, లేదా ఇక్కడి నుంచి పంపించేయి. ఎస్ మేడం. ఏ సెక్యూరిటీ, కారు మీద చెయ్యేస్తే చెయ్యి నరికేస్తాను. నేనే ముందొచ్చాను, ఆవిడ తీయమను. సెక్యూరిటీ, ఇది నా పర్మనెంట్ పార్కింగ్ లోగని తెలీదా? అడ్డమైన వాళ్ళని లోపలికి రానిస్తున్నావు. ఇంకోసారి ఇలా జరిగిందంటే నిన్ను పళ్ళ సరి చేస్తాను. తన కోసం కారు తీస్తాను. ఏయ్, నా తమ్ముడు అందంగా ఉన్నాడని బుట్లో వేసుకోవాలని చూస్తున్నావా? నా కాళ్ళు పట్టుకున్నా నేను పని చేయను. ఎంత పొగరే నీకు. రేయ్ రారా.
రే కార్తిక్ వద్దురా నా మాట విను రా. రే నేను ఎందుకు వద్దురా నువ్వే మాట్లాడాలరా రా. రే కార్తిక్ నీ లవ్ నీ మ్యాటర్ నువ్వు నీ మేకతో మాట్లాడు నేను ఎందుకు బయలుదేరతాను రే, 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 రే. మాట్లాడి కన్విన్స్ చేస్తానని చెప్పావు కదా. అయ్యో అనవసరంగా నోరు జారాను సరే ఏయ్, పద చెప్పులు పర్లేదురా. నువ్వు ఊరుకోరా ఫార్మాలిటీస్ ఏమొద్దు, నిశ్చితార్థం చేసుకుందాం. యా. నమస్కారం సార్ అమ్మాయి మాకు నచ్చింది. కార్తీక్ గురించి ఆలోచించక్కర్లేదు, వాడు నా తమ్ముడు. తాళి కట్టరా అంటే కడతాడు. ఓకే. నువ్వే మాట్లాడాలి. అక్క ఏమిట్రా ఈ అమ్మాయి? అవునక్క, ఆ రోజు పార్కింగ్ లో నీతో గొడవ పడ్డ అమ్మాయి. ఆ, తను చేసింది తప్పని తను అర్థం చేసుకుంది. నిన్ను సారీ అడగడానికి కూడా తను రెడీగా ఉంది. సారీయా? అవును, తన ఫోటో నీ దగ్గర ఉందేంటి? అంటే నేను పూజని సుబ్రహ్మణ్యం చెప్పరా, చెప్పు. చాలా మంచి అమ్మాయి అండి మన కార్తిక్ కూడా బాగా ఇష్టపడుతున్నాడు అవునక్క, ముందు అసలు పూజ ఒప్పుకోలేదు తెలుసా. ఆ తర్వాత సుబ్రహ్మణ్యమే తనతో మాట్లాడి ఒప్పించాడు. అక్కతో మాట్లాడదాం, నీకోసం తప్పకుండా ఒప్పుకుంటారు అన్నాడు. అందుకే ఆ, చాలా అందంగా ఉంది మన ఇంటి పేరు నిలబెట్టే కోడలు అవుతుంది ఏంటక్క, ఆ రోజు తను నీతో అలా మాట్లాడిందని ఫీల్ అవుతున్నావా? చచ్చా, అదేమీ లేదురా. నా ప్రెస్టీజ్ కంటే నీ సంతోషమే నాకు ముఖ్యం. అది కాకుండా సుబ్రహ్మణ్యం నీకోసం రికమెండ్ చేస్తున్నాడు, మన ఇంటి పేరు నిలబెట్టే కోడలంటున్నాడు. తన అందానికి నువ్వు పడిపోయావు కదా. ఏదమ్మా? అక్క నిజంగానే చాలా బాగుంది కార్తీక్. థ్యాంక్స్ మామయ్య. హలో పూజ, ఇప్పుడే మాట్లాడా. సుబ్రహ్మణ్యం, నువ్వు నిజంగా కార్తిక్కి బాగా క్లోజ్ ఫ్రెండ్. థ్యాంక్స్ అండి నీ వ్యాపారం ఎలా ఉంది? బాగానే జరుగుతుంది అక్క, సిఎంఆర్లో పూజ నా కోసం వెయిట్ చేస్తుంది. తనతో ఈ గుడ్ న్యూస్ చెప్పేసి వస్తానక్క. ప్లీజ్. ఓకే ఓకే. రేయ్ పదరా. వస్తానండి వస్తాను రేయ్ రారా, డ్రాప్ చేసి వెళ్తాను. నువ్వు వెళ్ళరా నేను బస్సులో వెళ్తాను వీడు మన ఇంటి కోడలు నిర్ణయించే లెవెల్కి ఎదిగాడు. వీడెందుకు కార్తిక్ ఇంటికి వెళ్తున్నాడు ఇదివరకే నీకు సుబ్రహ్మణ్యానికి గొడవ జరిగిందని అందరికీ తెలుసు. అందుకే నిన్ను పిలిపించాను. ఇదిగో అడ్వాన్స్. దాని మొహం మీద యాసిడ్ పడాలి. ఆ మొహాన్ని కార్తీక్ అసహించుకుని దానికి దూరం అయిపోవాలి. ఇదిగో ఫోటో. పూజ సిఎంఆర్లో ఉంది, వెంటనే బయలుదేరు. కొంచెం ఫోన్ ఉంటే ఇవ్వండి సార్ ఎందుకు? ఒక పెద్ద ప్రాబ్లం సార్ అర్జెంట్గా ఫోన్ చేయాలి ఇంత మంచి న్యూస్ ఇలాగేనా చెప్పేది? జస్ట్ జోక్ చేశాను అంతే. ఎవరిది? ఛే, మంచి రొమాంటిక్ మూడ్ లో ఉన్నప్పుడు ఇలా ఫోన్ చేసి పిసిగిస్తారు. కట్ చేశాడే చాలా థ్యాంక్స్ సార్ నువ్వు వెళ్ళు, నేను సెల్ తీసుకో.